హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి చేపల పులుసు పెట్టి చూడండి. ముందుగా మనం చేపలు తీసుకునేసి వాటిని శుభ్రంగా 1కి 10 సార్లు నీసు వాసన పోయేదాకా కడిగిన తర్వాత అప్పుడు తీసి బౌల్లో వేసుకోవాలి. నేనైతే 1 కిలో చేప తీసుకున్నా అండి. చేప తీసుకునేసి ఈ విధంగా కట్ చేసి వేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసా. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసేసి ఆ తర్వాత సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వరకు వేద్దామండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం నూనె కూడా దాంట్లో వేసుకోవాలి, అంటే అది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. ప్రతి ఒక్క ముక్కకి కూడా ఇవంతా బాగా పట్టాలి, అంటే కారం కానీ పసుపు కానీ ఉప్పు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ముక్కకి లోపల బయట మొత్తం ఈ విధంగా మనం రాకుతూ వీటిని బాగా అప్లై చేయాలండి. ఇప్పుడు ఈ విధంగా అప్లై చేస్తే కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే ఇవి బాగా మాగతాయి. ఇప్పుడు మనం మూత పెట్టి కాసేపు అలా ఊరబెట్టాలండి, ఒక అరగంట సేపు. పక్కన పెట్టి మిక్సీ జారీలో ఒక 2 ఎర్రటి టమోటా పండ్లు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కానీ టమోటాలు కట్ చేసేటప్పుడు మాత్రం తొడిం భాగంలో ఉండే తెల్ల గడ్డని తీసేసుకునేసి ఈ టైప్లో గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో ఒక 4-5 గంటల వరకు నూనె పోసుకోవాలండి, ఎందుకంటే మనం ఏదైతే ఊరబెట్టిన చేపలు వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి, ఓకేనా. అందుకనే కొంచెం 4-5 గంటలు నూనె కావాలి. దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి చేపల్ని ఒక్కొక్కటిగా దాంట్లో కొంచెం స్మూత్గా దాంట్లో వేసుకోవాలండి, నూనె చిటికలు మీద దగ్గర పడకుండా, ఓకేనా. ఈ టైప్లో మనం ఒక్కొక్క చేపని అందులో పెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే చేపలు మాత్రం ఊరబెట్టేటప్పుడు అరగంటకి తగ్గకుండా చూడండి, అప్పుడే రుచి బాగుంటుంది, ఓకేనా. ఇవన్నీ ఈ విధంగా పెట్టిన తర్వాత కాసేపు అలా ఉడకనిచ్చి ఏంటంటే ముందు కాసేపు అలా కలుపుకోవాలండి. చేపను ఫస్ట్ ఆయిల్లో వేసిన వెంటనే కొంచెం అలా చేపను కదుపుకోవాలి. అలా కదిపితే ఏంటంటే అడుగున అతుక్కోకుండా బాగా వస్తుందండి అట్లా. ఇప్పుడు అన్నింటినీ మనం ఈ టైప్లో 2 వైపులా తిరగేసుకుంటూ ఈ చేప ముక్క ఏంటంటే 50% అంటే కనీసం 50% అయితే ఫ్రై కావాలండి, మొత్తం డీప్ ఫ్రై మాత్రం చేయొద్దు, ఓకేనా. ఈ 50% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కానీ ఈ చేప ఏంటంటే ఇప్పుడు నేను వాడిన చేప గండి చేప అండి. ఒక్కొక్క చేప వచ్చేసి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. బొచ్చే ఒక విధంగా, బంగారు తీగ ఒక విధంగా, ఈ విధంగా ఒక్కొక్క చేప ఒక్కొక్క టైప్లో ఉంటుంది. కానీ ఈ గండి చేపకి ఏంటంటే ముళ్ళు ఎక్కువ ఉండదండి, ఒకటే ముళ్ళు ఉంటుంది. కాకపోతే ఏంటంటే పొట్ట భాగంలో ఒక చిన్నగా 1-2 ముళ్ళు మాత్రమే ఉంటుంది, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇది ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటుంది ఈ చేప. దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలండి, లేదంటే ఉట్టిగానే ఇరిగి తునకలు అయిపోద్ది అన్నట్టు. అందుకోసమని దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని మనం కానీ కర్రీ చేయగలిగితే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. అన్ని చేపల్లో కల్లా మంచి టేస్ట్ అయిన చేప అండి ఇది, భలే బాగుంటుంది, ఓకేనా. కానీ మనం ఫ్రై చేసేది మాత్రం 50% మాత్రం, అంటే సగం మందం మాత్రం ఫ్రై చేసుకోవాలండి, పూర్తిగా డీప్ ఫ్రై మాత్రం చేసుకోవద్దు, ఓకేనా. ఈ చేప ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం అడుగున అతుక్కుంటుంది, అందుకనే చేప మనం నూనెలో వేసినప్పుడు ఫస్ట్ అలా కదుపుకోవాలి. అలా కదిపిన తర్వాతనే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ టైప్లో చేసుకోండి. కానీ కూర మాత్రం అద్భుతంగా ఉంటుందండి దీంతో చేసిన చేపల పులుసు. అందుకోసమనే నేను ఎక్కువ శాతం ఇలాంటివే తీసుకొచ్చి ఇంట్లో వాడుతుంటాను. ఈ విధంగా ఫ్రై చేసిన వాటిని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద చేపల కూర చేసే బౌల్ పెట్టుకుందాం. బౌల్ పెట్టినాక దాంట్లో ఒక 2 గంటలు నూనె వేసి కొంచెం వేడెక్కనిచ్చి సగం టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని సగం టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేద్దాం. ఇవి 2 వేసాక ఒక 3 ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క బిర్యానీ ఆకు వేసుకునేసి చెక్క కొద్దిగా ఒక 3 దాకా లవంగాలు, ఒక 2 దాకా యాలకులు కూడా దాంట్లో వేసేసుకోవాలండి. వేస్తే వీటి ఫ్లేవర్తోనే కూర సూపర్ ఉంటుందండి, ఓకేనా. ఇప్పుడు కొద్దిగా అలా వేగనిచ్చి 2 ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఇలా కలుపుతూ కాస్త మెత్తబడనివ్వాలి. ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే
1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి. ఇందాక మనం ఊరబెట్టేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాము, ఇప్పుడు కూరలో వేసాము. ఓకేనా. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు కూడా 4 దూసి వేసుకునేసి ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని మనం వేగనివ్వాలి ఈ టైప్లో కలుపుతూ. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అడుగు పట్టుకుంటుంది. ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసిన టమోటా పేస్ట్ని కూడా వేసేసుకునేసి ఇప్పుడు కారం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేద్దామండి. ఎందుకంటే దీంట్లో పులుసు పోస్తాం కాబట్టి అంత మందం స్పైసీ ఉండాలండి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఖచ్చితంగా వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సగం దాకా జీలకర్ర పొడి వేసుకునేసి మరొక సగం పసుపు, ఆ తర్వాత ఉప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు దీన్ని బాగా కిందకి మీదకి తిరిగేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలండి. ఇది వచ్చేసి టమోటా పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి, ఈ కారం ఇవన్నీ కూడా బాగా ఇలా వేగి ఇందులోకి నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వాలండి. ఆ టైప్లో దీన్ని ఇలా బాగా వేగనిచ్చి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు నీళ్ళని అందులో పోసేసుకోవాలండి. మనకి చేపల కూరలోకి ఎన్ని నీళ్ళు అవసరమో అంతమందం ఇప్పుడు ఒకేసారి పోసేసుకోవాలి. పోసిన తర్వాత కాస్త అలా కలుపుకునేసి ఇప్పుడు రుచి చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఈ పులుసుని బాగా మరగనివ్వాలి. ఓకేనా. ఇలా మరిగిన దాంట్లో ఇప్పుడు ఫ్రై చేసిన చేపల్ని ఒక్కొక్కటిగా మెల్లిగా దాంట్లో పెట్టుకుందామండి. ఎందుకంటే ఇవి స్మూత్ అయిన చేపలు కదా, ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా స్మూత్గా దాంట్లో పెట్టుకోవాలి. ఇంకా వేరే చేపలు అయితే అంటే కొర్రమీను ఇలాంటివి ఏంటంటే అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మనం ఎలా చేసినా కూడా అవి ఇరిగిపోకుండా అలానే ఉంటాయండి. కానీ ఇవి మాత్రం కొంచెం స్మూత్గా ఉంటాయి కాబట్టి వీటిని ఇలా హ్యాండిల్ చేసుకునేసి గెంటి పెట్టి కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకోవాలి. ఇలా తిప్పుకునేసి ఇప్పుడు మూత పెట్టి దాదాపు ఒక 10 నిమిషాల దాకంటే బాగా ఉడకనివ్వాలండి. ఈ చేపలకి ఏంటంటే అంత మందం సరిపోతుందండి. దాదాపు అంటే 10 నుంచి 12 అంత మందం సరిపోతుంది. ఇప్పుడు కాస్త అడుగు పట్టుకోకుండా అలా తిప్పుకునేసి మీదకించి కొత్తిమీర చల్లుకోవాలండి. కొత్తిమీర చల్లుకునేసి ఒక్కసారి రుచి చూసి చేపల పులుసు ఎలా ఉందన్నది ఒక్కసారి చెక్ చేసుకుందాం. చేప ముక్క ఎలా ఉడికిందన్నది కూడా ఒక్కసారి చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేయడమేనండి. కాకపోతే ఎలాంటి కొత్త వాళ్ళైనా సరే ఈ చేపల పులుసుని ఈజీగా చేయొచ్చండి. కానీ ఒక్కసారి చూద్దామా చేప ముక్క ఎలా ఉడికిందన్నది. భలే సింపుల్గా ఉడికిపోద్దండి. కాకపోతే ఏంటంటే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఈ చేపని ఎవ్వరూ వదలొద్దు. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, రుచి ఎలా ఉందన్నది మీకే అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ చేపల పులుసు చేసిన తర్వాత దాదాపు 1 గంట 2 గంటల సేపు అయితే దీన్ని మాగనివ్వాలండి. అప్పుడే మరింత రుచి వస్తుంది. ఓకేనా. ఇంకా మరుసటి రోజుకైతేనేమో ఇంకా రుచి అద్భుతంగా ఉంటుంది.